జనసేనకు వరుస కష్టాలు తప్పడం లేదు. మొన్న జనసేన అభ్యర్థులను పోలిన పేర్లతో జాతీయ జనసేన నవతరం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రస్తుతం జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్ను స్వతంత్ర అభ్యర్థులతో పాటు నవతరం పార్టీ అభ్యర్థులకు కేటాయించింది ఈసీ. విజయనగరం టీడీపీ రెబెల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ రావడంతో టీడీపీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విజయవాడ మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థులు కృష్ణ కిషోర్కు, రావు సుబ్రహ్మణ్యంకు, జగ్గంపేట జనసేన రెబెల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాసు కేటాయించబడ్డాయి. అలాగే మచిలీపట్నం, జగ్గేపేట స్వతంత్ర అభ్యర్థులకు, ధర్మవరం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నవతరం పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయింపులు జరిగాయి. గుంటూరు, విజయవాడ పార్లమెంటు నవతరం పార్టీ అభ్యర్థులకు కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు గాజు గ్లాసును కేటాయించింది ఈసీ. దీంతో జనసేన, టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఉంచింది ఈసీ. నవతరం పార్టీకి ఇప్పటి వరకు 3 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎలక్షన్స్ అన్ని భారతదేశంతో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్లో కొన్ని ఎలక్షన్ కమిషన్ రూల్స్ని జనసేన పార్టీని దెబ్బకొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సహకరిస్తున్నారో లేకపోతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళకి గ్లాస్ గుర్తు ఇవ్వడం అనేది జరిగింది జగ్గంపేటలోను, లోకేష్ బాబు గారి కాన్స్టిట్యున్సీలోను. ఇది కావాలని రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఒక వినతి పత్రాన్ని ఆంధ్ర రాష్ట్ర మన జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా 2 గ్లాస్ గుర్తులను మంగళగిరిలోను, జగ్గంపేటలోను. మరి ఇది అంతే కాకుండా సేమ్ గుర్తులు వచ్చేలాగా, అంటే దగ్గరగా ఉన్న గుర్తులు బకెట్ని, ఒక పెన్ను స్టాండ్ని వచ్చేలాగా ఈ యొక్క ఐప్యాక్ వాళ్ళ యొక్క చిత్రంతో కన్ఫ్యూజ్ చేసే విధంగా పేరుని పోర్లు బొలిసరి శ్రీనివాసన్ తాడేపల్లిలో నా పేరు మీద శ్రీనివాసరావుని ఇంకోటి వేయించి దానికి దగ్గరగా ఉండే గుర్తుని బకెట్ని ఇవ్వడం, అంటే ఎలాగ ఓడిపోయామని చెప్పి వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఎదరోళ్ళు ఎదురగా దెబ్బ కొట్టాలని అడ్డదారులు చూసేటువంటి వైసీపీ ప్రభుత్వ తీరుని మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర ప్రజలు నేను కోరుతా ఉన్నా. మరి ఇమీడియట్గా ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసిన చోట మరి గ్లాస్ గుర్తు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జనసేనకు వరుసగా కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఈసీ స్వతంత్ర అభ్యర్థులకు అలాగే నవతరం పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీనిపై జనసేన శ్రేణులు ఏమంటున్నాయి? ఇంకా మొత్తం మీద చూస్తుంటే దీనికి సంబంధించి కూడా జనసేన ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా వారి దగ్గర నుంచి ఇంకా పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న ఆర్ఓలకు ఎటువంటి ఆదేశాలు అందలేదని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ విత్డ్రా ప్రక్రియ ముగియడంతో విజయనగరం, పోలవరం, ఉండి, గన్నవరం స్థానాల్లో ఉన్న కూటమి అభ్యర్థులు రెబల్ గా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గన్నవరం కూటమి అభ్యర్థికి సంబంధించి కూడా శ్రీనివాసరావు రెబల్ అభ్యర్థికి గ్యాస్ బండని కేటాయించారు. అలాగే విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకి కూడా గాజు గ్లాసు కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విజయవాడ, మంగళగిరి, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడ పార్లమెంటు, గుంటూరు పార్లమెంటుకు సంబంధించి కూడా ఏదైతే నవతరం పార్టీకి సంబంధించి కూడా గాజు గ్లాస్ గుర్తుని కేటాయించినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే మచిలీపట్నం, జగ్గయ్యపేట స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాస్ గుర్తుని కేటాయించారు. జనసేన పార్టీ లేని చోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఈసీ చేసింది. దీనికి సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర సంఘాల ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే జనసేన అయితే ఫిర్యాదు చేసింది. రేపు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరొక వైపు కావలి స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ కూడా గ్లాస్ గుర్తు కేటాయించినట్టు తెలుస్తా ఉంది. ఎక్కడైతే రెబల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారో వాళ్ళకి 2 సింబల్స్ ని కోరుకునే విధంగా ఆప్షన్ ఇస్తుంది ఎన్నికల సంఘం. ఆప్షన్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ సింబల్ ని కావాలనే సైబర్ టెన్నిస్ గా కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఏ రకంగా వ్యవహరిస్తాయి, ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నాయి, దీనికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వస్తే ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.
జనసేనకు వరుస కష్టాలు తప్పడం లేదు. మొన్న జనసేన అభ్యర్థులను పోలిన పేర్లతో జాతీయ జనసేన, నవతరం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రస్తుతం జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులతో పాటు నవతరం పార్టీ అభ్యర్థులకు కేటాయించింది. విజయనగరం టీడీపీ రెబెల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ రావడంతో టీడీపీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విజయవాడ, మంగళగిరిలో సైతం నవతరం పార్టీ అభ్యర్థులు కృష్ణ కిషోర్కు, రావు సుబ్రహ్మణ్యంకు, జగ్గంపేట జనసేన రెబెల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాసు కేటాయించబడ్డాయి. అలాగే మచిలీపట్నం, జగ్గేపేట, స్వతంత్ర ధర్మవరం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నవతరం పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయింపులు జరిగాయి. గుంటూరు, విజయవాడ పార్లమెంటు నవతరం పార్టీ అభ్యర్థులకు కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ. దీంతో జనసేన, టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఉంచింది ఈసీ. నవతరం పార్టీకి ఇప్పటివరకు 3 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ.